పెట్టి యువతరానికి ఆశా కిరణం రాహుల్ గాంధీ గారికి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆర్కే కుత్యా గారికి, పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఎల్ఓపి బట్టి విక్రమార్క గారికి, ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, ఇక్కడికి వచ్చిన ప్రతి జిల్లా నుంచి బూత్ కమిటీ మెంబర్లు, యువ నాయకులు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు। मेरे तरफ से आप सब लोगों को, आप तमाम लोगों को मेरे तरफ से आदाब अर्ज करता हूं। आप सबका खैर मकदम करता हूं। వచ్చే ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల ఎన్నికలు కావు, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినవి కావు, దేశ రాజకీయాలకు సంబంధించినవి। వచ్చే ఎన్నికలు 100 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవుతుందా అక్కడ, లేకుంటే బీజేపీ అవుతుందా? కాలాధన్ వాపస్ లాయంగే అన్నారు, కాలాధన్ వాపస్ వచ్చిందో లేదో కానీ ఇక్కడి నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ధనము వాపస్ అక్కడ పోయింది। కిసాన్ కి ఆయే దుగ్నే కర్తే హై అన్నారు, రైతుల ఆమ్దాని రెండింతలు చేస్తామన్నారు, కానీ రైతులు రుణమాఫీ లేదు, రైతులకు ఏదేదో చెప్పిండ్రు, రైతులు ఆత్మహత్యలకు గురైండ్రు। సబ్కే సాత్ సబ్కే వికాస్ అన్నారు, కిస్కే సాత్ కిస్కా వికాస్ హువా? ఇవన్నీ కూడా చూస్తుంటే నిజంగానే మనం అందరము మోసపోయినాము। ఇంగ్లీష్ లో సామెత ఉంది, వన్స్ ఫూల్డ్ షేమ్ ఆన్ దెమ్, ట్వైస్ ఫూల్డ్ షేమ్ ఆన్ us। అంటే ఒక్కసారి మోసం అయితే వాళ్ళకి సిగ్గు లేదు, కానీ రెండోసారి మోసం పోతే మనం తలసుకునే పరిస్థితి। ప్రజలను విభజించే పార్టీలా కుల మతాల భేదాలు సృష్టించే పార్టీ దేశాన్ని మంచి ఎప్పుడు చేయదు। దేశ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీయే కావాలి, దేశ ప్రజల ఐక్యత కొరకు, దేశ సమైక్యత కొరకు, దేశ సమగ్రత కొరకు కాంగ్రెస్ పార్టీయే కావాలి। నిన్న మహిళా దినోత్సవం ఉండే, మహిళలకు పెద్ద పీటేసింది కాంగ్రెస్ పార్టీయే। అక్కడ అప్పుడు ఆనీ బెసెంట్ నుంచి, సరోజినీ నాయుడు నుంచి గొప్ప గొప్ప నాయకులు, ఇందిరా గాంధీ గారు, గొప్ప గొప్ప నాయకులు సోనియా గాంధీ గారు, మన రాష్ట్రం చూస్తే ఈశ్వరీబాయి గారు, లేకుంటే ఎంతో మంది